ప్రియమైనటువంటి 10th ఫస్ట్ లాంగ్వేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నాందేడ్ నుంచి 17 ఆన్సర్స్ ఇచ్చానండి. ఇంతకంటే ఎక్కువేం అవసరం లేదు. అందులో కూడా 14, 15, 16, 17 1 ఫస్ట్ 1, 14, 15, 16, 17 బాగా చదువుకోండి. ఓకేనా? సెకండ్ కూడా 1, 2 ఇవి బాగా చదువుకోండి. ఇవి తప్పించే మీకు అన్నీ తెలుసండి, మీరు రాయగలరు. యు మ్యారిడ్ బట్ ఒకసారి వినండి, సార్ చెప్పింది వినండి, నేను చెప్పింది వినండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 8th నుంచి డిగ్రీ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, సంస్కృతం అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే డిగ్రీ వరకు మీకు ప్రాబ్లము ఇదే ఛానల్ ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అండి, దీని తర్వాత క్వశ్చన్లు ఉండవు. హనుమంతుని పాత్ర 3 పాత్రలు అంటే నేను ఎందుకోసం చెప్పానంటే 15, 16, 17 ఇవి 3 పాత్రల్లోంచి ఒక పాత్ర అడగొచ్చు. 1, 2 ఏంటిదంటే రామాయణం గురించి, వాళ్ళు పుట్టి పూర్వతాల గురించి. సో హనుమంతునికి ఏమంటారు తెలుసా అండి? మా సార్ చెప్పిండి చిన్నప్పుడు, రే ఆ హనుమాను ఆయనే హనుమాను అని చెప్తూ ఉండేవాడు. అంటే నువ్వు అన్నా కానకున్నా ఆయనే హనుమంతుడు అని అర్థమండి. ఓకేనా? సో ఆంజనేయుడు పుట్టుకతోనే మహాబలశాలి. అతడు వాయుకుమారుడు, స్వామి భక్త పరాయణుడు, సుగ్రీవునికి నమ్మిన బంటు, ఎంతో నైపుణ్యంతో మాట్లాడగలిగినటువంటి వాడు. ఎందుకంటే తను చిన్నప్పుడే అన్ని వేదాలు నేర్చుకున్నారు కాబట్టి వ్యాకరణం ఆంజనేయుడు మాట్లాడుతూ ఉంటే వ్యాకరణ దోషాలు ఉండవంటండి. అదే రాముడు గుర్తుపట్టినాడు. ఆ నేర్పుతోనే రామునికి సుగ్రీవునికి మధ్య స్నేహం కుదిర్చాడు. ఎవరు? ఆంజనేయుడు. శ్రీరామునికి పరమ భక్తుడు. తన బలాన్ని తాను తెలుసుకొని సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీత కోసం అన్వేషించాడు. రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఆ సీతకు అందజేసి సీత ఇచ్చిన చూడామణిని రామునికి ఇచ్చి వారి దుఃఖాన్ని తొలగించాడు. సీతకు ధైర్యం చెప్పి ఆమెను తన వెంట తీసుకువెళ్ళి రామునికి అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కానీ లంకా దయనం చేసి చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే సామెతకు ఆధారంగా నిలిచాడు. చూచి రమ్మనిన కాల్చి వచ్చడి ఘన విఖ్యాతిగా పొందే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన. ఇది తప్పనిసరిగా వినండి. ఎంఎస్ రామారావు సుందరకాండ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మా చిన్నప్పుడు అంటే మేబీ ఇప్పుడు నాకు ఈ 2020కి 57 ఇయర్స్ అండి. మేబీ 50 ఇయర్స్ 45 ఇయర్స్ బ్యాక్ ఇది రోజు గుళ్ళో వెళ్తే ఊరంతా వినబడేదండి. ఓకేనా? కాబట్టి చూచి రమ్మంటే కాల్చి వచ్చాడంట. సీతను రామునికి అప్పగించమని దూతగా వెళ్ళిన హనుమ రావణునికి హితవు చెప్పాడు. వద్దురా నాయన, ఎందుకు చెప్పు, కొరివితో తలుగు కోరకు నాయన, ఆ మాటను ప్లీజ్ వింటేనా?
సముద్రానికి వారధి కట్టడంలోనూ రావణ సంహారంలోనూ రాముడికి ఎంతగానో సహాయపడ్డాడు. ఈ భుజం మీద ఒకరిని ఈ భుజం మీద ఒకరిని ఎక్కించుకొని రావణునితో యుద్ధం చేయించాడండి. రావణాసురుడు కొట్టినటువంటి బాణాలు ముందు సారథిని కొట్టాలి కదా. సారథి ఎవరు? ప్రస్తుతానికి ఆంజనేయుడు. వాళ్ళిద్దరిని మోస్తున్నాడు కదా. అప్పుడు ఆ రావణాసురుడు కొట్టినటువంటి బాణాలకి ఆంజనేయునికి శరీరం అంతా రక్తమండలం అవుతుంది. అందుకే మనం ఆంజనేయుని శరీరానికి చూడండి, ఏమంటారు, చందనమా ఇది పూస్తూ ఉంటారు కదండి, సింధూరం పూస్తూ ఉంటారు. దానికి గుర్తుగా మనం సింధూరం పూస్తూ ఉంటాం. అస్త్రాల వలన మూర్ఛపోయిన లక్ష్మణుని, చనిపోయిన వానరులను, ఔషధాలు ఉన్న సర్వౌషధి అంటే సంజీవని పర్వతం అండి. పర్వతాన్ని తెచ్చి బ్రతికించాడు. నాటికి నేటికి రాముని మహాభక్తునిగా నమ్ముని బంటిగా నిలిచాడు. హనుమంతుడు తన బలం వల్ల రావణుని చేత కూడా ప్రశంసలు అందుకున్న అతి గొప్పశాలి. నిజానికి పూర్వకాలంలో శత్రువును కూడా పొగిడేవాళ్ళండి. హనుమంతుడు చిరంజీవిగా, భవిష్యత్తు బ్రహ్మగా హనుమను మనం చెప్పుకుంటూ ఉంటాం. హనుమ లేని రామాయణాన్ని మనం ఊహించలేం. అందుకే రామాయణంలోని హనుమ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం అండి. నేను హనుమంతుని, ఆంజనేయుని భక్తుని. ఎందుకంటే పాపం చూడండి, ఆంజనేయుడు ఏ ప్రతిఫల ఆంజనేయుని వంటి బంటు కావాలి అంటారు. ఎందుకోసం అంటే తన పని కాకున్నా కానీ శ్రీరాముని యొక్క పనిని భుజాల మీద వేసుకొని, అక్కడ లంక ఎట్లా ఉంటుందో తెలియదు, రాక్షసులు ఏం చేస్తారో తెలియదు, అయినా లంకకు పోయినాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసినాడు. అంటే సగం కార్యం ముందే పూర్తి చేసుకొని వచ్చేసినాడు. మళ్ళా రామునికి ఆ సీతను వారధి కట్టడంలో వచ్చేసాడు. యుద్ధంలో ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఫస్ట్ లంకకు వచ్చినప్పుడు సీత చూడమని తీసుకుపోయి ఇస్తే రాముడు ఏం చేశాడండి? ఏం బహుమతి ఇచ్చాడు? హాయిగా గట్టిగా కౌలించుకున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి, అవునా కదా? ఇదంతా రాయకండి, నేను ఓన్గా చెప్తా ఉన్నాను ఊరికే. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన శ్రీరాముడు అయోధ్యకు రాజైన తర్వాత ఇంత కష్టపడ్డాడు నా కోసం ఆంజనేయుడు అని చెప్పి ఓ హోమ్ మినిస్టరీ పోస్ట్ ఇచ్చాడండి. హోమ్ మినిస్టరీ పోస్ట్ ఇచ్చాడా? ఏం లేదు. తన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు హనుమంతుడు. దండ తీసి ఇస్తే, సీతమ్మ ఇస్తే దాన్ని పలగొట్టుకొని ఇందులో నా రాముడు లేడు, నాకు ఈ దండెందుకు అన్నాడు. అది భక్తి అంటే ఆంజనేయుని ద్వారా. అంటే ఆంజనేయుడు అనేటువంటి పాత్ర ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక పనిని సాధించాలంటే ఆంజనేయులాగా. రామాయణం చదవడం కాదండి, అందులో ఉండేటువంటి ప్రతి పాత్ర లోపల మనకు ఒక వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేప్పుడు ఎక్కువగా ఇవే చెప్తూ ఉంటాను నేను. రాముని ఒక ద క్యారెక్టర్ ఆఫ్ రామ, క్యారెక్టర్ ఆఫ్ కృష్ణ, సీత క్యారెక్టర్, ఇలా దశరథుని యొక్క క్యారెక్టర్. అంతే అండి. తుస్సు పాపడాలు ఏముండే, అనవసరంగా 5-6 వేలు కట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తారు. అయిపోయిన తర్వాత ఏముండదు, పాడుండదు, మన ఉండదు, మషన్ ఉండదు. మీరు ఖచ్చితంగా మీరు మంచిగా క్లాస్ రూమ్లో మీ సార్లు చెప్పింది పర్సనాలిటీ డెవలప్మెంట్, అది వింటే చాలండి. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎట్లా ఇంటర్వ్యూ పోవాలి, దానికి పైసలు పెట్టి
ట్యూషన్కి పోయి నేర్చుకుంటామా అండి? చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. ఎంతటి అదైపోయిందంటే, నాకేందండి ఒక క్లాస్ చెప్తే 1000 రూపీస్ వస్తాయి 1 అవర్ చెప్తే చాలు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇప్పుడు ఉంటే నాకు 2000. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 2020 దాటిందంటే నాకు ఒక క్లాస్ చెప్పుకుంటే 2000 మినిమం. మళ్ళీ ఏం చెప్తాం? క్లాస్ రూమ్లో ఏం చెప్పినామో అదే చెప్తాం. అంతా మీద ఏం చెప్తాం చెప్పండి మీరే? ఏమీ ఉండదు. ఏదో ఒక కొత్త ఎగ్జాంపుల్ చెప్పాలి. సేమ్ స్టోరీ ఉంటుంది, దానికి కొత్త ఎగ్జాంపుల్ చెప్పాలి. మరి ఏం చెప్పాను రా భయ్. సో ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. రాస్తారు మీరు, రాయండి. సో కూచిపూడి నేను ఉంది, కూచిపూడి స్టెప్స్ బై శంతన్ టీవీ అని కొట్టండి. పరంకుశం టీవీలో కాదండి, నాకు 2 ఛానళ్ళు ఉన్నాయి. శంతన్ టీవీలో కొట్టండి.